చెల్లిస్తూ ఉన్నాము. మరొకసారి చేరిన మీ అందరికీ ప్రభు పక్షాన శుభములు తెలియచేస్తూ నేటి వాక్య ధ్యానములోనికి ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాము. ఆన్లైన్లో కూడా కొందరు హాజరయ్యారు. వారిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మనందరితో దేవుడు ముచ్చటించాలని, మాట్లాడాలని, కావలసిన సందేశం ప్రియ ప్రభువు మనకు అందించాలని ఆశిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఈ ధ్యాన సమయం అంతటిని దేవుని హస్తాలకు అప్పగిస్తున్నాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘ సభ్యులందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బాగా ఎరిగిన వాక్యాన్ని ఈ ఉదయం మనం ధ్యానం చేయనయ్యున్నాము. మనమందరం బాగా ఎరిగిన భాగం, చాలాసార్లు చదివి ధ్యానం చేశాము. ఈ భాగాన్ని చూచిన వెంటనే పిల్లలు సైతం ఈ భాగములో ఉన్న సందర్భాన్ని ఈజీగా చెప్పగలరు. అలాంటి సందేశములో నుండి ఒక మాటను మనమందరం కలిసి ధ్యానము చేయనయ్యున్నాము. మరొకసారి ఆశతో దూరమునక భారమునకు హాజరైన మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాం. అన్నిటికంటే దేవుని సన్నిధే ముఖ్యం. మనకు మన ప్రాణము కంటే, మన పనుల కంటే, మన అవసరతల కంటే, అన్నిటికంటే ఆరాధనే ముఖ్యం, దైవ సన్నిధియే ముఖ్యం. ఉద్యోగాలు చేసేవారందరి ఆదివారం ఎప్పుడు వస్తుందా అని చూస్తారు. హాలిడే వస్తుందని. హాలిడే రోజు అనేక పనులు పెట్టుకుంటాం. దానికంటే ముందు అది హోలిడే అన్న సంగతిని మర్చిపోకూడదు. అది ముగిసిన తర్వాత నువ్వెన్ని పనులైనా చేయు, ప్రయాణం చేయు, ఎక్కడికైనా వెళ్ళు. తప్పని పరిస్థితులు ప్రయాణం చేస్తే తప్పకుండా ఆరాధనకు హాజరు కావాలా. ఏదైనా సాకు చెప్పి ఆరాధన డొమ్మ కొడితే దేవుడు చాలా వ్యసనపడతాడు, బాధపడతాడు. అరే మీకు అనవసరంగా నేను మంచి పని చేసినట్టున్నాను కదూ, అందుకే నువ్వు వస్తలేవా అంటే కష్టమవుతుంది. కనుక చాలా జాగ్రత్తగా మనం ఉందాము. దేవుని సన్నిధిని మనము ప్రేమిస్తున్నాము. ఆ రీతిగానే మన ప్రయాణము ఆధ్యాత్మికంగా సాగాలని ఆశిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 5 verse 1 to 11 వర్సెస్ చదివాము ఉదయము. ఈ భాగము మనమందరము బాగా ఎరుగుదము. ఒక భార్యాభర్తల మధ్యన, ఒక కుటుంబము మధ్యన ఒక సన్నివేశం జరిగింది. ఏ సన్నివేశమో మనమందరం ఎరుగుదము. ఏంటా సన్నివేశం? మనం ఎరుగుదము. నేను ఇప్పుడు ఆ సన్నివేశమును గుర్తు చేయట్లే, అదంతా మనకు తెలుసు. కానీ మనుషులలో ఏది లోపిస్తుంది అనే దానిని మనం ధ్యానం చేయనయ్యున్నాం. నేటి ధ్యానాంశం అవగాహన లోపం, లాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. అవగాహన లోపం, మిస్అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే లోపం, సరిగా అర్థం కాకపోవడం, పరిస్థితిని అర్థం చేసుకోకపోవడం, పరిస్థితి అర్థమైతే కూడా దానికి అనుగుణంగా జీవించకపోవడం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. పూర్వపు దినాల్లో, ఇప్పటికీ హైదరాబాదులో ఒక సంఘం ఉంది. పూర్వపు దినాల్లో ఏ రకమైన డబ్బు చేతికి వచ్చినా తీసుకొని వెళ్ళి శిష్యుల పాదముల యొద్ద పెట్టేవారంట. ఇప్పుడు అట్లు పెట్టమనట్లే, ఆ రీతిగా మనం చేయమనట్లే. దశమ భాగం అన్నాం, కృతజ్ఞత అర్పణ అన్నాం, కానుకన్నాం, ఏదో ఒక పేరుతో పిలుస్తున్నాం, తీసుకొచ్చి ఇస్తూ ఉన్నాం. పైసలతో సహా కరెక్ట్గా అర్పణలు ఇచ్చేవారు ఉన్నారు మన సంఘంలో. సగం ఇచ్చేవారు ఉన్నారు, ఇంకా సగం ఇచ్చేవారు ఉన్నారు, అస్సలు ఇయ్యని వారు కూడా ఉన్నారు. అదంతా మీకు వదిలేస్తున్నాను. ఇక్కడ 2 భార్యాభర్తలు పొలం అమ్మారు, డబ్బు వచ్చింది, తీసుకొని వచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిన తర్వాత వారి అవసరతలను దేవుడు తీర్చుట కొరకు తిరిగి వారిస్తారు. ఈ మాటను బేస్ చేసుకొని క్రైస్తవ కుటుంబాల్లో కొన్ని పనులు చేస్తున్నారు. నేను చాలా ఇళ్లలో చూచాను. ఆ జీతము రాగానే, సాలరీ రాగానే ఆ డబ్బుల కట్ట తీసుకొని వెళ్ళి అట్లా పెట్టేస్తున్నారు ఫోటో దగ్గర. కొందరేమో దేవుని ఫోటో దగ్గర పెడతారు, కొందరేమో పేరెంట్స్ ఫోటో దగ్గర పెడతారు, కొందరేమో బైబిల్లో పెడతారు. అర్థమవుతుందా? ఎందుకు పెడుతున్నావంటే అపోస్తలుల కార్యముల గ్రంథంలో చూపిస్తారు. అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారు కదూ, అందుకే మా పితరుల ద్వారా మేము ఈ రీతిగా ఉన్నాం, అందుకే మా పితరుల దగ్గర పెట్టాం. అట్లా రకరకాలుగా పెడుతున్నారు. ఇప్పుడు అది కాదు, లిటరల్గా అట్లా కాదు అర్థం చేసుకోవాల్సింది. ఫోటో దగ్గర పెట్టేసి మళ్ళీ తీసి విచ్చలవిడిగా వాడడం అది మంచిది కాదు.
దేవుని దగ్గర ఫోటో పెట్టావా? అసలు దేవుని ఫోటోలే ఉండొద్దు ఇళ్ళల్లా. ఇప్పటికైనా ఎవరి ఇళ్ళల్లా ఉంటే తీసేసేయండి వెంటనే. యేసుక్రీస్తు ఫోటోలు ఉండకూడదు, వాక్యం ఉండాలా, సిలువలు ఉండాలా, ఫోటోలు ఉండకూడదు. ఫోటో ఉంటే ఫోటోను పూజ చేస్తాం, దేవుడు ఎక్కడో వెళ్ళిపోతాడు. దేవుడు ఒకదానికి స్థిరమైన వాడు కాదు. యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు ఏ కెమెరా లేదు భూమి మీద. సరే, ఏదో మొత్తం మీద ఊహించారు, తీశారు, చేశారు, తప్పు పట్టట్లే. వాళ్ళకు మనం జోహారు చెప్పాలా, ఒక స్ట్రక్చర్, ఒక రూపం ఇచ్చారు మనకు, వాళ్ళకు జోహారు చెప్పాలి. కానీ దాన్ని మొక్కకూడదు. యేసుక్రీస్తు ఫోటో పెట్టేసి పూలదండలేసి ఊదుబత్తులు కాల్చి ఈ పిచ్చి పనులు చేయొద్దు. అవి మంచిది కాదు, మనం చేయకూడదు. మనం ఫోటోకు మొక్కకూడదు, అసలు ఎవరికి మొక్కకూడదు, దేనికి మొక్కకూడదు, దేవుని తప్ప అని వాక్యంలో ఉంది. ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చేశారంటే అమ్మారు, తీసుకుని వచ్చారు, ఎక్కువ దాచుకున్నారంట, తక్కువ తెచ్చారంట. అసలు మొత్తం లేకున్నా బాగుండేదేమో, మొత్తం లేకుంటే ఇంట్లుంటే పేచిపోయేదేమో, ఇది ఇంకా ఇబ్బంది కాకుండేదేమో. మొత్తం మీద తీసుకొని వచ్చారు. పేతురుకు అర్థమవుతుంది అది ఎంత కమ్మారు, ఎంత తీసుకొని వచ్చారో అర్థమయ్యింది. వాళ్ళకు కొంచెం మేలుకొలుపు కొరకు అడిగాడు, ఇంతకే అమ్మారా? ఇంతకు అమ్మలేదు, కొంచెం ఎక్కువనే అమ్మాము, మాకు అవసరం ఉంది. ఎంత బాగుండేది. అవునా బిడ్డ, మొత్తం తీసుకురాపోయినా నేను మళ్ళీ నీకు ఇస్తు కదా అనునేమో. అవునా, పోనీలే వాడుకోపో అనునేమో, ఏమనునో నాకు తెలియదు. కానీ అక్కడ ఆయననే మోసం చేయడానికి చూశారు. లేదు మీరు ఇంతకు అమ్మలేదు అని ఇంటి కూడా ఇచ్చాడు. కొంచెం ఇంతకే అమ్మారా అని అడుగుట్లోనే ఇంటుంది. అది పిన్ చేస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు, రిమైండ్ చేస్తున్నాడు. మనోడు ఆయన ఎందుకు చూడొచ్చిందిలే, ఆయనకేం తెలుసులే అనుకున్నాం. చెవుల క్యాబేజీ పువ్వు పెట్టేస్తారు కదా, ఆయన ఊరుకుంటాడా దేవుడు? వెంటనే పనిష్మెంట్ ఇచ్చాడు, కింద పడి చనిపోయాడు. చనిపోయిన తర్వాత 3 గంటలకు ఆవిడ వచ్చిందంట. కింద పడిపోయిన వెంటనే దగ్గరున్న యవనస్తులందరూ ఎత్తుకొని వెళ్ళారు, సమాధి చేసేశారు. ఇప్పుడు ఒకవేళ మనల్లో చనిపోతే ఏం చేస్తారు? అందరు రావాలా, ఫ్రీజర్లు వచ్చినాయి ఇప్పుడు మనకు. ఒకరోజు ఏం కర్మ, 2-3 రోజులు యుఎస్ఐ నుండి రావాలి, ఇతర దేశాల నుంచి రావాలంటే తీసుకొని పోయి ఏకంగా అదేంటి మార్చరీలోనే పెట్టేస్తున్నారు. హాస్పిటల్స్లో దాదాపు ఒక 10-15 వేల రూపాయల బిల్లు కట్టి అక్కడ పెట్టేస్తున్నారు. పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. అక్కడ జరుగుతున్నాయి కొన్ని. ఏకంగా చనిపోయాడు. ఇక ఇలాంటి ఆయనకి ఇంకా పెద్ద హంగు ఆర్భాటం ఏంటి? ఈ దొంగతనం చేసినోనికి భార్యకు చెప్పకుండా సమాధి చేశారు. తెలుసా సంగతి? భార్యకు కూడా చెప్పకుండా యవనస్తులు ఎత్తుకొని పోయారు, పుడిచిపెట్టారు, వచ్చారు. 3 గంటల తర్వాత ఆమె వచ్చింది. ఆమెతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడే స్వయాన పేతురు గుండా, అమ్మ ఇంతకే అమ్మారా అంటూ పరిశుద్ధాత్మను మోసపరచడానికి మీరెందుకు ఏకీభవించారు అన్నాడు. గుర్తు రావాలి కదా. అయ్యో మరి ఇక్కడికి వచ్చిండు మా ఆయన ఏడి అని ఆలోచన ఉండాలి కదా. సరే అది కూడా లేదేమో, మర్చిపోయిందేమో, ఎక్కడున్నాడోలే, ఎక్కడ పోయాడో, ఏడబోయాడోలే, చాలాసేపు అయింది కదా వచ్చి, బయట ఎటన్నా ఉన్నాడేమో, లోపల గదిలో ఉన్నాడేమో అనుకుందేమో. కానీ పేతురు చక్కగా ఒక ఇంటి ఇచ్చాడు కరెక్ట్గా, డైరెక్ట్గా. అమ్మ నువ్వు అబద్ధం ఆడకు, నీ భర్తను మోసుకొని పోయి పూడ్చిపెట్టి వచ్చిన యవనస్తులు రెడీగా ఉన్నారు, నీ పని కూడా చేస్తారు. బుద్ధి రావాలి, బుద్ధి రావాలి. రాలే. ఆవిడ కూడా పడిపోయింది, చనిపోయింది. ఎత్తుకొని వెళ్ళారు, సమాధి చేశారు. ఆవిడకు సంబంధించిన వారికి కూడా ఇంటిమేషన్ లేదు. దీని గురించి ఏ క్వశ్చన్ వేయడానికి వెళ్ళలేదు. ఇప్పుడు నా ప్రసంగం అది కాదు, కానీ సందర్భం అంతా గుర్తు చేశా. కానీ ఏంటి జరిగింది అంటే వారు అర్థం చేసుకోలేకపోయారు. లేక్ ఆఫ్ అండర్స్టాండింగ్, వారిలో ఉన్న అండర్స్టాండింగ్ లోపం, అర్థం చేసుకునే లోపం. కనీసం భర్త అర్థం చేసుకుంటే ఇద్దరు బతికేవారు. మూర్ఖుడు పోయాడలే, ఈవిడ అర్థం చేసుకుంటే కనీసం ఈవిడన్నా ఉండేది ఇంటికి. ఒకవేళ ఇన్ కేసు పిల్లలు ఉన్నారనుకో, అనాథలు అయ్యారు కదా. ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారనుకో, కడుపు కోసినట్టే కదా, కడుపు గాలినట్టే కదా, వాళ్ళకెంత బాధ. ఒకవేళ ఇంకా ఇంటోళ్ళు ఉన్నారనుకో, ఆప్తులు ఉన్నారనుకో, వాళ్ళకెంత బాధ. అంటే వీళ్ళందరినీ బాధ పెట్టావు. అటు ఆస్తిని అనుభవించలేకపోతివి, ఆయుష్కు లేకపాయే, నువ్వు లేకపోతివి, ధనము లేకపాయే, ప్రాణాలు పాయే. ఎందుకు కారణం అంటే అర్థం చేసుకోలేకపోయారు.
అవగాహన లోపం. ఈ ఉదయం వాక్య అవగాహన లోపము లేకపోతే మన జీవితాల్లో అదే జరగబోతుంది. ఉన్నపాటున వాక్యం అర్థం కాకపోతే అగ్నికి ఆహుతైపోతాం. యుగయుగాలు ఒకసారి అటు వెళ్ళి 6 నెలలు కాలిన తర్వాత మళ్ళొచ్చి ట్రీట్మెంట్ చేసుకొని బాగా అవుతాం అనుకుంటున్నామేమో. కాదు సుమా, ఒక్కసారి వన్స్ ఎంటరింగ్ జరిగితే ఇక లైఫ్ లాంగ్ ఇక బయటకు వచ్చేది లేదు, ఇంత అనేది లేదు. 1000 సంవత్సరాలు అగ్నిలో కలుతూనే ఉండాలా. అది తప్పించుకొనడానికే దేవునిని నమ్మాము. దేవుణ్ణి నమ్మాము. అది తప్పించుకొనడానికే దేవుని సన్నిధిలో మనము వస్తూ ఉన్నాము. అది తప్పించుకొనడానికే వాక్యం మనం అర్థం చేసుకోవాలా. వాక్యం గనుక అర్థం కానప్పుడు మన జీవితాల్లో కూడా అనర్థకాలు జరుగుతవి. మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నా, వాక్యము కంటే మించినది ఏదీ లేదు. వాక్యము కంటే మించినది ఏదైనా ఉంటే దాన్ని దేవుడు అస్సలు ఉంచడు. భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, ఉద్యోగం కానీ, ఇంకేదన్నా కానీ దేవునికి విరుద్ధముగా ఉంటే అడ్డుబండ అంటాడు దాన్ని వాక్యం. అడ్డుబండలను దేవుడు తొలగించేస్తాడు అంటాడు. అంచేత దేవునికే మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వాలా, మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలా. దేవునికి తప్ప ఇక దేనికి ఇవ్వకూడదు. కనుక నేటి ధ్యానాంశం అవగాహన లోపం మనకుండకూడదు. నష్టపోతాం. నాకు తెలియదు, నేను అనుకోలేదు, నేను ఇట్లా అనుకోలేదు, అయ్యో అయ్యే చెప్పాడేమో నేను వినలేదు. ఇక కుదరదు. వాటికి ఏ సంజాయిషి ఉండదు. పేతురు చనిపోయిన అననీయను లేపగలడు, సఫీరాను లేపగలడు, లేపలే. వీళ్ళు బతికితే ఇంకా పాడు చేస్తారు లోకాన్ని. ఇంకా బతికితే వీళ్ళుంటే సంఘమంతా లోపమే, పాడైపోతుంది. వీళ్ళ రోగం అందరికీ మారుతుంది. కనుక వీళ్ళు లేకపోవడమే మంచిదనుకున్నాడు దేవుడు. చచ్చిన వారిని పేతురు లేపాడు, చచ్చిన వారిని శిష్యులు లేపారు, చచ్చిన వారిని భక్తులు లేపారు. చచ్చిన వారిని భక్తుల సమాధిలో పెడితే వాళ్ళ ఎముకలు తగిలి చచ్చిన శవాలు లేచి కూర్చున్నాయి. మీకు తెలుసు, చచ్చిన శవాలు లేచి కూర్చున్నాయి. బైబిల్ చదవాలి మీరు, రెఫరెన్స్ ఇవ్వ, నేను తర్వాత కూడా అడగొద్దు అది ఎక్కడుంది అయ్యా. నువ్వు చదువు, బైబిల్ ఉంది. బైబిల్లో ఎప్పుడో చచ్చిపోయారు, సమాధి చేశారు భక్తుని శవాన్ని. ఆయన శవం అంతా కుళ్ళిపోయింది, ఉట్టి ఎముకలే ఉన్నాయి. దాంట్లోనే తెలియక ఇంకొక శవాన్ని పెడితే ఆ ఎముక తగిలి లేచుకొస్తున్నాడు. ఎంత అద్భుతం, ఎంత సంతోషం. అంటే భక్తుల నరనరాల్లో శక్తి ఉంది. అది ఎముకైతేనేమి, అది ఏమైతేనేమి. అందుకే యేసు వస్త్రాన్ని ముట్టిన వారు బాగుపడ్డారు, ఉమ్మిని తగిలి బాగుపడ్డారు. యేసు ఉమ్మితే బురద చేసుకొని కళ్ళ మీద రాసుకొని దృష్టి వచ్చేసింది. వస్త్రాన్ని తగిలి, స్పర్శ తగిలి, నీడబడి, గాలి తగిలి అబ్బో లేచి కూర్చున్నారు. ఇప్పుడు ఈ ఉదయం మనం నేర్చుకోవాల్సిందేమనగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోకూడదు. అవగాహన లోపం ఉండకూడదు. అంచేత అవగాహన లోపం ఉంటే ఏం జరుగుతుంది? అవగాహన లోపం ఉండకూడదు. నేను ఒక కుటుంబాన్ని ఉద్దేశించి 3 మాటలు మీ గమనములోనికి తీసుకొని వస్తాను. అవగాహన లోపం ఉండకూడదు. అట్లు ఉంటే జీవితం చాలా నష్టపోతాం. క్రైస్తవ సమాజం అంటారో, సంఘం అంటారో, 100% అవగాహన లోపం ఉంది. మన సంఘం కాదు నేను చెప్పేది, సార్వత్రిక సంఘాలు, లోకంలో ఉన్న సంఘాలన్నీ మీరు సెర్చ్ చేస్తే 40% క్రైస్తవులు దేవుని లెక్క చేయట్లే, దేవుని అస్సలు కాదర చేయట్లే, తీసి పక్కన పెడుతున్నాడు. మేకప్ వేసుకునడానికి గంట అద్దం ముందు నిలబడుతున్నావు కానీ అర్ధగంట ఇక్కడికి వచ్చి వస్తా అనే ఆలోచన లేదు నీకు, ఇక్కడికి వచ్చిపోతా అనే ఆలోచన లేదు. సరే ఇక్కడికి రాకపోతే ఇంట్లో తగలబడైన ఆన్లైన్ చూడరాదు, అట్ట కూడా చూడరు. అట్లా చూస్తే నెక్స్ట్ అండ్ ఇక్కడికి వస్తారబ్బా, నాకు తెలుసు. రావట్లే. ఏంటి కారణం? లైట్గా తీసుకుంటున్నారు, ఈజీగా తీసుకుంటున్నారు, చాలా సునాయాసంగా తీసుకుంటున్నారు, చాలా తేలికగా నీళ్ళు తాగినట్టు చేసేస్తున్నారు, చాలా లైట్గా. అది జీవితానికి అస్సలు మంచిది కాదన్న సంగతిని కాపరిగా నేను హెచ్చరిక చేస్తున్నాను.
రిమైండ్ చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ ఉదయం ఒక కుటుంబములో ఉండవలసిన 2 లక్షణాలు నేను చూపిస్తాను. కుటుంబంకి ఏముంది? అలా అవగాహన లోపమును బట్టి కుటుంబములో మిస్టేక్ జరుగుతూ ఉంది. దయచేసి కొన్ని రెఫరెన్స్లు చూద్దాం. మనం ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇశ్రాయేలులను ఉద్దేశించి, ఇప్పటివరకు చెప్పాను కదా క్రైస్తవ లోకమని. ఇశ్రాయేలులను ఉద్దేశించి ప్రవక్త అంటూ ఉన్నాడు, దేవుడు ప్రవక్త ద్వారా మందలిస్తున్నాడు. నా ప్రజలు, నా జనులు 2 నేరములు చేశారు. 2వ అధ్యాయము 13వ వచనం. బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 2 వర్స్ 13. నా జనులు 2 నేరాలు చేశారు. ఈ 2 నేరాల్లో ఏదో ఒక నేరం మన మీద ఉంది. ఈ 2 నేరాల్లో ఏది నా మీద లేదు అంటే నీ అంత మంచివారు భూలోకములో లేరు. ఒకవేళ ఉంటే ఈ ఉదయం నువ్వు సరి చేసుకోవాలా. అండర్స్టాండింగ్, అవగాహన లోపం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. వాటిలో ఒకటి జీవజలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు. చూసారా? దేవుణ్ణి విడిచారబ్బా, దేవుణ్ణి విడిచారు కనుకనే ఇట్లుంది మందిరం. వీడు ఎందుకు విడిచారు అంటే 1,000,000 కారణాలు చెప్తారబ్బా. అవన్నీ ఏవి లెక్కలకు రావు. బొందులో ప్రాణం ఉన్నంత వరకు మందిరానికి డుమ్మ కొట్టకూడదు. ఒక్కసారి మందిరానికి డుమ్మ కొట్టావో అయిపోయి నీకు అలవాటు అయిపోతుంది. దేవునికి దూరం అవుతున్నావు. రోజంతా నువ్వు ఏ సాకన్నా చెప్పు, దేవుడు చూసుకుంటాడు. అవన్నీ దేవుడు చూసుకుంటాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడు శృంగారం అనే దేవాలయ దగ్గర ఉన్నాడు. వాడు కుంటోడా మంచోడా? మరి ఎట్టొచ్చాడు? వాడు దేక్కుంటూ వచ్చాడు, పొరలుకుంటూ వచ్చాడు, మోసుకొని వచ్చారు. వాడికున్న బుద్ధి అన్ని అవయవాలు చక్కగా ఉన్నలకు లేదబ్బా, లేదు. చాలామందికి అవగాహన లోపం. మందిరం అంటే చాలా నెగ్లెక్ట్, నిర్లిప్తత, నిర్లక్ష్యం. మందిరం ఆరాధన అంటే మంచిది కాదు. అది 100 106 నీ ఇంట్లో శవం ఉంటే తప్ప, లేదా నువ్వు సీరియస్గా ఉంటే తప్ప మందిరాన్ని డుమ్మ కొట్టకూడదు. నీ ఇంట్లో శవం ఉంటే తప్ప, నువ్వు సీరియస్గా ఉంటే తప్ప. ఈ 2 ఎగ్జంప్షన్ అంతే. ఇవి 2 తప్ప. మా నాన్న, మా అమ్మ చచ్చేదాకా నేను చేసిన ప్రార్థన, ప్రభు వాళ్ళిద్దరిని ఆదివారం తీసుకోకు. ఏ రోజన్నా తీసుకో, ఆదివారం తీసుకోకు. నేను నా జీల్ పాడవుతుంది, నా రోషం పాడవుతుంది, నా పోకడ పాడవుతుంది, నా జుట్టు తెగిపోతుంది. అట్లా ప్రార్థన చేశా. బ్రతుకులో ఒక్కటి డుమ్మ కొట్టిన దినం లేదు. ఆయన నువ్వు పాస్టర్ అయ్యా, అదేం లేదు. పాస్టర్ అయినా సంఘస్థుడైనా అందరికీ సమానం. ఇక్కడ మనం చూస్తున్నాం, నా జనులు 2 నేరాలు చేశారు. చదవమ్మా. ఒకటి, నన్ను మరిచారు. జీవజలముల ఊటనైన నన్ను మర్చిపోయారు. ఒకటి. రెండవది, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లు. ఇది చూసారు, చాలు. తమ కొరకు ఒకటేమో విడిచిపెట్టారు. ఎందుకు రాలే అంటే ఏమంటారు తెలుసా? అప్పుడే అని కారణాలు చెప్తారు చూడు. ఇవి గవే, ఈ బద్దలైన తొట్లు గవే. ఇప్పుడే వచ్చారు, ఇదే వచ్చింది, ఇప్పుడే కడుపునొచ్చింది, ఇప్పుడే ఏమో జరిగింది, ఇప్పుడే ఏదో ఫోన్ వచ్చింది, ఇప్పుడే ఏదో వచ్చింది. కారణం చెప్తారు చూడు, గవే గివ్వి. ఇక కారణం ఇదే. నీళ్లు నిలవని బద్దలైన తొట్లు. తొట్టి పగిలిపాయ. నీళ్ళు ఎట్లుంటాయి? అండ్లా బద్దలయ్యింది. ఇంకెందుకు ఉంటుంది అంటే నువ్వు చెప్పే సాకు కదే. అందుకే ఊరిక చెప్తున్నా, బాగా గట్టిగా చెప్తున్నా, ఎవ్వరు వినట్లే. ఓ రోజు చేస్తే ఎట్లుంటుందో చూస్తా. ఇక గుడికి రాకపోతే పెళ్లి చెయ్య, గుడికి రాకపోతే సాగు చెయ్య, గుడికి రాకపోతే మీ ఇంట్లో మీటింగ్ పెట్టా, నువ్వు లేటుకు వస్తా, నేను లేటుకు వస్తా అంటున్నానా? దాదాపు 8 నెలల నుంచి అంటున్నా. అస్సలు మారట్లే. చేసి చూస్తా, ఒకరోజు ఎట్లుంటుందో చూస్తా. ఈ దెబ్బతోనైనా కొంచెం మీరు చురుకుదనగా ఉండాలా. ఇక్కడ అంటాడు, నీళ్లు నిలువని తొట్లు తమ కొరకు అంటే తమకు అనుకూలంగా ఏదో ఒక ఉపాయం, పన్నాగం, సాకు, రీజన్ కనుగొన్నారు. బట్ దాంట్లో వాటర్ ఉండదు. మీదనేమో వాటర్, జీవజలమును మరిచాడన్నాడు. ఇక్కడ జలముండని తొట్లు అన్నాడు. ఇక ఏం లాభం? జలము వాక్యం. అబ్బా, వాక్యానికి దూరం అయ్యారు, విడిచిపెట్టారు. వాక్యము నిలువని తొట్లే అంటే మీ హృదయంలో వాక్యం ఉండట్లే, మీ బతుకుల్లో వాక్యం ఉండట్లే. అంటే ఒకటి
పగిలిపోయిన తొట్టి, పగిలిన తొట్టి అని రాసుకోండి. లేకప్ అండర్స్టాండింగ్, అవగాహన లోపం. ఏది అంటే, ఒకటి పగిలిన తొట్టి. ఈ పగిలిన తొట్టి అంటారో, హౌజు అంటారో, కుండ అంటారో, బిందె అంటారో, పాత్ర అంటారో, డ్రమ్ అంటారో నాకు తెలియదు. మీరు అనుకోండి, అది దేనికి సాదృశ్యం అంటే నీ కుటుంబానికి సాదృశ్యం. నీ కుటుంబం దేవునికి దూరం అయితే పగిలిన తొట్టి లాంటిది. ఆ కుటుంబంలో నీవెన్నైనా తీసుకొచ్చి పొయ్యు, నువ్వెన్నైనా కూడబెట్టు, అంతా ఉట్టిదే. రోజుకి ఈ దినాల్లో 25-30 వేలు వచ్చేది, గుడికి రాకుండా నువ్వు 50,000 సంపాదిస్తే కూడా సుక్క ఉండదు నాయనా నీ ఇంట్లో. అది వాక్యం చెప్తుంది, నేను కాదు. నేను మాత్రం మీకు ధనం ఎక్కువ ఉండాలనే ప్రార్థన చేస్తున్నా. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు, మీరు నన్ను విడిచిపోతే మీ ఇంట్లో నీటి సుక్క ఉండదు అంటున్నాడు వాక్యం అంటుంది. కనుక పగిలిన తొట్టి ఏంటి అనగా కుటుంబం. కుటుంబం దేనికి సాదృశ్యం అంటే భద్రతకు సాదృశ్యం. కుటుంబంలోనికి ఏదైనా వస్తే భద్రంగా ఉండాలా. నా చేతికి రూపాయి వస్తే అస్సలు బయటికి వెళ్ళదు. అది దానికి ఎంత సంతోషమో ఇది తెలుసా? నా చేతికి రూపాయి వస్తే చాలా సంతోషపడుతుంది. అది ఏ రూపాయి అయినా కానీ, ఎంత పెద్ద నోట్ అయినా కానీ చాలా సంబరపడుతుంది. అమ్మ, మంచి రావలసిన స్థలానికి వచ్చా, సుకుముగా కుసుముగా ఉంటా అనుకుంటుంది. అది నీ చేతికి వస్తే ఇట్టొచ్చిందో లేదో అట్టా సాయంత్రం కల్లా పర్ర రెక్కలు వచ్చేస్తాయి. అట్లనే నేను ఊరుకుంటలేను, లక్షలు ఖర్చు పెడుతున్నా. అది కూడా చెప్తున్నా, వేలు మిత్తి కడుతున్నా. ఇప్పుడే మన చిట్టీలు తీసుకుని అంకులు వెళ్ళిపోయి, ఇప్పుడే తారకనాథ్ అంకులు ఇటు వెళ్ళినట్ట పాపం వచ్చిండు, హాజరయ్యిండు, అర్పణ వేసిండు, బయటికి వెళ్ళాడు. తారకనాథ్ అంకులకు ప్రతి నెల 47,000 కడుతున్నా. పైసలు బయటికి పోవంటున్నావు కదా అంటే, పోవలసిన దగ్గర కావలసిన దానికి, అవసరం ఉన్న దానికి లక్షలు ఖర్చు పెడతా, అవసరం దగ్గర రూపాయి కూడా ఖర్చు పెట్టా. ఆచితూచి అంటారు చూడు, చూచి అంటారు చూడు, చాలా కేర్ఫుల్, జాగ్రత్త అంటారు చూడు. అది ఇక్కడ అంటాడు, ఒక కుటుంబం పగిలిన తొట్టి దేనికి సాదృశ్యం అంటే కుటుంబానికి సాదృశ్యం. కుటుంబము దేవునితో ఉండాలా. అందుకే అంటాడు యెహోషువ, నేనును నా ఇంటి వారును. కనుక కుటుంబం పగిలిన తొట్టిలాగా ఉండకూడదు. కుటుంబం అంటేనే భద్రతకు సాదృశ్యం. భద్రంగా ఉండాలా. 1కి 4 సార్లు లాకేసిన తర్వాత లాగి చూస్తావు చూడు, అది ఒకటేం కర్మ, 3-4 తాళాలు వేస్తాం. లోపల ఒక డార ఉంటుంది, డోరుకు ఒక లాక్ ఉంటుంది, అరదండ పెట్టే లాక్, సెల్ఫ్ లాక్. మీకు అర్థం కాకపోతే కింద చూడండి, కింద గ్రౌండ్ ఫ్లోర్లు ఉన్నాయి చూడండి. అరదండ పెట్టి తాళం వేయచ్చు, సెల్ఫ్ లాక్ వేయచ్చు, మెషి డోరుకు లాక్ వేయచ్చు, గేటుకు లాక్ వేయచ్చు. ఏంద్ర బాబు ఇన్ని లాకులు అంటే భద్రత బంగారంలో ఉన్నదని కాదు, ధనముందులోదని కాదు. ఇల్లంటేనే భద్రత, కుటుంబం అంటే భద్రత. నీ జీవితం కుటుంబం లాంటిది, భద్రంగా ఉండాలి. వాక్యం ఒకసారి లోనికి వచ్చేస్తే అది బయటికి వెళ్ళకూడదు. అందుకే మరియమ్మ హృదయంలో భద్రం చేసుకొని తలపోస్తుందంట. కళ్ళు ఇప్పుడు ఉన్న పాటన మీ ఇంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయంటే చెప్తా. నేను ఇప్పుడు ఉన్న పాటన ఎన్ని ఉన్నాయో చెప్పయ్యా అంటే చెప్తా. ఇప్పుడు తాళం చేయి మీకు ఇస్తా, పోయి లెక్క పెడితే కరెక్ట్గా ఉంటుంది. అది ఎన్ని వస్తాయో తెలుసు, ఎన్ని ఉన్నాయో తెలుసు, ఎవి ఎక్కడ పోతాయో తెలుసు, ఎవి ఎక్కడున్నాయో తెలుసు. నేను గుర్తు చేస్తూ ఉన్నా అంటే అన్నీ నా అండర్స్టాండింగ్లో ఉన్నవి, అవి నాకు తెలుసు, అన్నీ నా పరిగణనలో ఉన్నవి. అందరు అట్లనే అని కాదు నేను అనేది, అట్లా కాదు మీరు తీసుకోవాల్సింది. కుటుంబం అంటే భద్రత. కొందరేమో లేడీస్ మెయింటైన్ చేస్తారు, కొందరేమో పురుషులు మెయింటైన్ చేస్తారు, కొందరు ఇద్దరు కొంచెం ముసలి మాకు ఎందుకురా, నువ్వు నేర్చుకోరా అని పెద్ద కొడుకు తాళాలు ఇచ్చేస్తారు, పర్వాలే. పెద్దోడికి ఇస్తారు, కూతురికి ఇచ్చేస్తారు, పర్వాలే, నేను తప్పనట్లే. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, పగిలిన తొట్టి దేనికి సాదృశ్యం అంటే కుటుంబంకి సాదృశ్యం, భద్రతకు. ఇశ్రాయేలులు చేసింది తప్పేంటంటే దేవుణ్ణి విడిచిపెట్టారు. రెండవది తమ ఇష్టానికి మలుచుకున్నారు. దేవుణ్ణి విడుచుట, తమ ఇష్టమును మలుచుట. దేవుణ్ణి విడుచుట, తమ ఇష్టమును మలుచుట. దేవుణ్ణి విడిచిపెట్టారు, తమకిష్టమైన తొట్లను తొలిపించుకున్నారు. అంటే తమకిష్టమైన రూపాన్ని చిత్రీకరించుకున్నారు. అది మంచిది కాదని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ కుటుంబానికి 2 నెగిటివ్ చూపిస్తే ఒక ఫ్యామిలీ,
పాజిటివ్ ఫ్యామిలీ చూపిస్తా. నెగటివ్ ఫ్యామిలీ నంబర్స్ 16వ అధ్యాయం, సంఖ్యాకాండము 16, నంబర్స్ 16:32లో కోరాహు కుటుంబము కనబడుతుంది. ఒకటి, దేవుని మాటలను మరిచారు. రెండవది, దేవునికి వ్యతిరేకంగా నిలిచారు. ఒకటి చెప్పాల, దేవుని వాక్యాన్ని కోరాహు కుటుంబీకులందరూ ఒకటి, దేవుని వాక్యాన్ని మరిచారు. రెండవది, దేవునికి వ్యతిరేకంగా నిలిచారు. ఏమైందో తెలుసా? భూమి నోరు తెరిసింది, నెరదెరిసింది. భూమి, వారున్న కుటుంబం ఉన్న స్థలములో భూమే నోరు తెరిసి అందరూ లోనికి దిగిపోయినాక మళ్ళీ భూమి దగ్గరకు వచ్చింది. వీళ్ళంతా ఎక్కడున్నారంటే భూమి లోపల ఉన్నారు. ఏమయ్యారో తెలుసా? దమ్ముక హైదరాబాద్ బిర్యానీ అయ్యారు. దమ్ముక బిర్యానీ అంటారు చూడు, హైదరాబాద్ బిర్యానీ అయ్యారు. వాళ్ళని తీసి తిన్నోడు ఎవడు లేడు, కానీ లోపల ఉడికి చచ్చిపోయారంతే. కోరావు కుటుంబమునంత దేవుడే భూమినట్టు తెరిచి లోనికి దించి మూసేశాడు. మనుషులు కాదు, దేవుడే. ఎందుకు అంటే దేవుణ్ణి మరిచారు, దేవునికి వ్యతిరేకంగా నిలిచారు. ఏది దేవునికి వ్యతిరేకత అంటే దేవుని సన్నిధికి రాకపోవుట, చేయవలసినది చేయకపోవుట, ఆరాధించకపోవుట, వాక్యము నీలో లేకపోవుట, దేవుడు చేయవలసిన పనిని చేయకుండా మానుట. ఇది నెగటివ్ ఫ్యామిలీ. పాజిటివ్ ఫ్యామిలీ చూపిస్తాను. కుటుంబం అన్నాము కదా, పాజిటివ్ ఫ్యామిలీ. 2 సమూయేలు 2వ సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనంలో దావీదు కుటుంబము కనబడుతుంది. దేవా యెహోవా, నన్నింతగా హెచ్చించుటకు నేనేపాటి వాడను? అడవిలో గొర్రెలు కాసుకునే దిక్కులేని వాణిలాగున్నా నేనెంతటి వాడను, నేనేపాటి వాడను ప్రభు? నన్ను ఇంతగా నువ్వు హెచ్చించడానికి కారణమేంటి అని దావీదు అడుగుతాడు. మీరు 7వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 18వ వచనంలో చూస్తే దావీదు కుటుంబాన్ని అంతగా హెచ్చించడానికి కారణమేంటి? దావీదేమో అంత పెద్ద చెప్పుకోదగిన జీవితం ఏమీ లేదు. మిస్టేక్ చేశాడు, హత్య చేపించాడు, వ్యభిచారం చేశాడు, బట్ ఒప్పుకున్నాడు. దేవుని సన్నిధిలో జీవితంలో మళ్ళీ రిపీట్ కాలేదు. ఇక అంచేత అందుకే దావీదును నా హృదయానుసారుడు అంటాడు, నా ప్రాణ స్నేహితుడు అంటాడు దేవుడు. కనుక దావీదు కుటుంబమును దేవుడు హెచ్చించడానికి ఏంటి కారణం అంటే 2 కారణాలు. ఒకటి, దేవుని కొరకు నిలిచారు, దేవునినే కొలిచారు. అది రాసుకుంటున్నారా? రాసుకోకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకోండి. దావీదు కుటుంబముని దేవుడు ఇంతగా హెచ్చించడానికి ఏంటి కారణం అంటే, ఒకటి, దేవుని కొరకు నిలిచారు, దేవునినే కొలిచారు. నువ్వెవరిని కొలుస్తున్నావు? బిడ్డ పుడితే బిడ్డను, కొడుకు పుడితే కొడుకును, కోడలు వస్తే కోడలు, అల్లుడు వస్తే అల్లుడు. శనివారం పెళ్ళైతే కూడా ఆదివారం నాడు మందిరంలో ఉండాలా? వాళ్ళు విశ్వాసి. శనివారం రాత్రి పెళ్ళయింది, ఇంటికి రావడానికి 2 అయింది, పడుకోవడానికి 4 అయింది, ఉదయం 8 గంటలకు మందిరంలో ఉండాలా? అది మంచి కుటుంబం. వింటున్నారా పెళ్ళిగాని వాళ్ళంతా? సాగర్, మా శ్రీకాంత్ తల కిందికి ఉంచాడు. శ్రీకాంత్ మనుగాడైతే గోడకు తలకాయ పెట్టాడు. ప్లాన్ అట్ట చేసుకోవాలా? నా పెళ్లి రోజు నేను బుధవారం పెట్టుకున్నా. ఎందుకో తెలుసా? ఇబ్బంది కాకుండా లేట్ అయ్యింది, ఆలస్యం అయ్యింది, ఇంట్లో పడుకుంటే ఊకుంటాడా? ఒక రాజు విందు చేశాడంట, తినిపోదురా బిడ్డ అంటే, నిన్న నా పెళ్ళయింది, నేను రానుపో అన్నాడంట. ఒప్పుకుంటాడా దేవుడు? నిన్న పెళ్ళయింది రాజుకు తెలియదా? తెలుసు కదా, తెలిసే పిలిచిట్రా బాబు. అది ఈ దినాల్లో చాలామంది చిన్న చిన్న సాకులకు దేవుని దూరంగా ఉంటున్నారు. మంచిది కాదు బిడ్డ, క్షేమము కాదు, దీవెనకరము కాదు. దేవుణ్ణి కాదని నువ్వు దేన్ని సంపాదించినా అది నీ సొంతంగా ఉండదు, నీ సొంతము కాదు, నీతో ఉండదు. దావీదు కుటుంబం, కోరావు కుటుంబం అంతము కావడానికి కారణం దేవుణ్ణి మరిచారు, దేవునికి వ్యతిరేకంగా నిలిచారు. నువ్వేం చేస్తున్నావు? వ్యతిరేకంగా నిలుస్తున్నావా? మొన్న ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా. శాంతినగర్ బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్నప్పుడు కమిటీ ఉండే. ఇప్పుడు మీరు అందరూ కూడా కమిటీ, జార్జి నువ్వు కమిటీ, జఫన్యా కమిటీ, ప్రవీణ్ కమిటీ, ప్రభాకర్ కమిటీ, మీరు కమిటీ. తోకలాడిత్తిరో కట్ చేస్తా, బండి పంక్చర్ చేస్తా, పెట్రోల్ పోసి బండి గాలబెడతా.
ఆషామాషి కాదు మీరు. బాధ్యతలు ఇచ్చిన వీళ్ళందరూ కూడా అంతే. ఏం లేదు, మా పేరు ఎక్కడ లేదు. అది కాదు, ఎక్కడ పేరు పరలోకంలో ఉంటుంది. అది ఇక్కడ వాక్యం సెలవిస్తాం. వాళ్ళకి చెప్పాను నేను. ఫస్ట్ కమిటీ అయిన తర్వాత దాంట్లో అందరు రన్నింగ్ స్టాఫే. ప్రెసిడెంట్ రన్నింగ్ స్టాఫ్, ట్రెజరర్ రన్నింగ్ స్టాఫ్, సెక్రటరీ రన్నింగ్ స్టాఫ్. రన్నింగ్ స్టాఫ్ అని తెలుసు కదా, ఎప్పుడు కాలుస్తే బుర్రకాలే. నా దాటికి తట్టుకోలేక వాళ్ళతో పనిచేస్తున్న అందరి కాళ్ళు గడపలు పట్టుకొని, నాయన నీ డ్యూటీ నేను కొంచెం ఎక్కువనైనా చేస్తా కానీ ఆదివారం నాకు కొంచెం రిలీఫ్ అని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. వాళ్ళ కొలీగ్స్తోని అగ్రిమెంటు. వాళ్ళ ఆఫీసర్ దగ్గర దండం పెట్టి కొంచెం కన్వీనియన్స్ చేసుకున్నారు. అస్సలు డుమ్మ కొట్టే కాళ్ళు కాదు. ఆరాధన అయినాక రన్నింగ్ స్టాప్కి వెళ్ళేవారు. శనివారం రాత్రంతా ట్రైన్ నడిపించి ఉదయం వచ్చి మందిరంలో కనబడేవాడు. పాపం నిద్ర ఉంటుంది కదా, ట్రైన్ నడిపించాడు, నిద్రపోతుంటాడా? వేల మంది చచ్చిపోతారు బాబు. వచ్చి బెంచ్ మీద కూర్చొని ఇట్లా అనేటాడు అనేటువంటి లేచి కూర్చొని వల్ల పాపం ఇట్లా ఇట్లా నిద్రపోకుంటే వాక్యం వినేవాళ్ళు. లే అంటే ఇట్లా వేసేవాళ్ళు. మళ్ళా పేరు చెప్తే పాప ఇన్సల్ట్ అవుతారు కదా, గట్టి దాన్ని ఇటు వేసి మళ్ళీ చేసుకున్నాడు. కానీ ఇటు నడుచుకుంటూ ఉండేవాడు పాపము. అది మరి వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ. దావీదు కుటుంబం హెచ్చించడానికి 2 కారణాలు, కోరావు కుటుంబము నశించడానికి 2 కారణాలు. కనుక అవగాహన లోపం కుటుంబములో ఉండకూడదు. కుటుంబం పగిలిన తొట్టికి కుటుంబము సాదృశ్యం. భద్రత లేని కుటుంబం అది. రెండవది చూద్దాం, చూడండి. రెండవది చినిగిన సంచి. చినిగిన సంచి దేనికి సాదృశ్యం అనగా ఫెలోషిప్కు సాదృశ్యం. బుక్ ఆఫ్ హగ్గై జకరియా ముందు ఉంటుంది చూడండి. హగ్గై ఫస్ట్ చాప్టర్. జఫన్యకు జకరియకు మధ్యన వేలాడుతుంది. అది ఒక్కటే పేపర్ ఉంటుంది, పరిశాన్ పేపర్. అది ఒకటే పేపరు. తీయండి. మొదటి అధ్యాయము 6వ వచనం దొరికిందమ్మా, చదువు. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను. క్లియర్గా ఉంది. మీరు మళ్ళీ చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. విస్తారంగా సంపాదించిన కొంచెమే ఉంది, భోజనం చేసినా ఆకలి తీరట్లేదు, పానం చేసినా దాహం తీరట్లేదు, బట్టలు కట్టుకున్నా చలాగట్లేదు. చదువుగా కష్టం చేసి జీతము సంపాదించుకొనిన జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఏంటి కథ అంటే లాక్ ఆఫ్ ఫెలోషిప్, సహవాసం దోషం. సహవాసం. చినిగిన సంచి దేనికి సాదృశ్యం అంటే సంచిలో ఏదేస్తే అది దానితో సహవాసం చేయాలా. తెలుసు కదా. ఇప్పుడు మన సంచి పట్టుకొని మార్కెట్కి పోయి, ఇప్పుడు లేదు పట్టు అన్ని ప్లాస్టిక్ వాళ్ళు ఇస్తారు కనుక అది కూడా పోతుంది మెల్లమెల్లగా. నేను చిన్నగా ఉన్నప్పుడు ఏ చిన్న షాపుకి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా ఓ సంచి పట్టుకొని పోయేవాళ్ళం. సంచి ఏమంటారు బిడ్డ? సై సంచి అంటారు, సంచి అంటారు, బ్యాగ్ అంటారు, బస్తా అంటారు, ఏమని అనుకోండి. ఒకటి పట్టుకొని పోయేవాళ్ళం. దాంట్లో ఉప్పు ఉండేది, కూరగాయలు ఉండేది, పచ్చిమిర్చి ఉండేది, చాయపత్తి ఉండేది, ఇంకా చెప్పండి బిడ్డ, చక్కెర ఉండేది, ఉల్లిగడ్డలు ఉండేది. ఇవన్నీ వేసుకొని పట్టుకొని వస్తే అవి లోపల ఉన్నాయి, అన్నీ కొట్లాడినాయి అనుకో, ఏం కావాలి? కొట్లాడితే మనం ఏదేస్తే అది నోరు మూసుకొని ఉండాలంతే. మళ్ళీ మనం తీసేదాకా అన్నే ఉండాలా. మనం ఉండం అంటే ల్యాక్ ఆఫ్ ఫెలోషిప్. కారణం ఏంటి? అవగాహన లోపము గనక కుటుంబం నష్టపోతుంది, అవగాహన లోపం సహవాసం నష్టపోతుంది. కనుక రెండవది చినిగిన సంచి దేనికి సాదృశ్యం అనగా సహవాసం. కుటుంబం భద్రతను సూచిస్తుంది, సంచి బంధించుటను సూచిస్తుంది. అన్ని బంధిస్తే అట్టనే ఉండాలంతే. ఎట్లుండాలో ఇక అట్టనే ఉండాలా. బంధిస్తే తెంపేసుకునేటట్లు కాదు. ఒక పద్ధతి, ఒక నియమము, ఒక రూల్కు లోబడి ఉండాలా. ఒక పద్ధతికి లోబడి ఉండాలా. నేను ఒక కొత్త పద్ధతి పెడతా, వినండి రే, ఏమైందిరా మీకు? ఒక పద్ధతికి లోబడి ఉండాలా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పగిలిన తొట్టి కుటుంబం భద్రతను సూచిస్తుంది. చినిగిన సంచి సహవాసమును సూచిస్తుంది. ఇది బంధించుట. మన కుటుంబంలోనికి కోడలు వచ్చినా మనతో ఉండాలా, అల్లుడు వచ్చినా మనతో ఉండాలా, వాళ్ళకి పిల్లలు వచ్చినా మనతో ఉండాలా. జాదా నకర చేయొద్దు. మా ఇంట్లో మేము ఇట్లుంటేది, అట్లుంటే ఉండిపోమ్మా. మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పు, మా ఇంటిలాగా ఉండు.
ఇక మీ ఇల్లు తోకైడొద్దు. సహవాసం అందరూ ఆల్ ఆర్ ఈక్వల్, అందరం సమానం. ఇక్కడ మనం చూస్తున్నాం చినిగిన సంచి దేనికి సదృశ్యం అనగా ఫెలోషిప్, సహవాసం, బంధించుట, బైండ్ చేయబడుట, ఒక నియమముకు లోబడి ఉండుట, ఒక కట్టుదిట్టమేతలో ఉండుట, ఒక పద్ధతిలో ఉండుట అనే దానిని మనం సూచిస్తూ ఉంది. ఇక్కడ కూడా రెండు కుటుంబాలను చూపిస్తాం, ఒకటి నెగటివ్, ఒకటి రెండవది పాజిటివ్. ఫస్ట్ నెగటివ్ చూస్తున్నాం, తర్వాత పాజిటివ్ చూస్తున్నాం. పాజిటివ్ చూసి నెగటివ్ చూస్తే అర్థం కాదు, నెగటివ్ చూసి పాజిటివ్ చూస్తే థ్రిల్ వస్తుంది. అర్థమైందా? మీకు ఇప్పుడు తెలియదు నెగటివ్ ఎట్లుంటుందో. మా మనోజ్ గారికి అసలే తెలియదు, ఎందుకంటే ఆ కెమెరాలు లేవు. ఒకప్పుడు కెమెరాలలో రీల్ ఉండేది. ఏం బిడ్డ శామ్, పాత కెమెరాలలో ఒక రీల్ ఉండేది. ఆ రీల్తో ఫోటో తీస్తే ఫోటో రాగానే రీల్ తిరిగేది, మళ్ళీ కొడితే ఇంకా తిరిగేది, మళ్ళీ కొడితే ఇంకా తిరిగేది. ఆ రీల్ను బయట తీసేసి డార్క్ పోయి కడుగుతారు, నీళ్ళల్లో కడుగుతారు. కడిగిన తర్వాత బొమ్మ చూస్తే నీకు దయ్యం పడుతుంది. మన బొమ్మ అట్లుంటుంది. దాన్ని పాజిటివ్కు ప్రింట్ చేస్తే నీ ఫోటో నువ్వే అని ముద్దు పెట్టుకుంటావు. అది అంత బాగుంటుంది. నెగటివ్ చూస్తే నీకే వాంతికి వస్తుంది, పాజిటివ్ చూస్తే నువ్వే ముద్దాడుతావు. ఇది తిరిగేసి మరిగేసి 10 సార్లు చూస్తావు. ఇంకా ఫోన్లో పెట్టుకుంటారు, ఇంకా చూస్తూ ఉంటారు. మేము తెల్లారులేసి ఎవరి ముఖం చూసేది ఎందుకు, నా ముఖమే చూసుకుంటా, ఫోటోనే చూసుకుంటాం. అంత ముద్దుగా ఉంటుంది. ఏదది? పాజిటివ్. అందుకే ముందు నేను నెగటివ్ చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11-12 వచనాలు చదివితే యాజకుడైన ఏలీ కుటుంబము కనబడుతుంది. తండ్రి ఏమో పెద్ద పాస్టర్, పెద్ద యాజకుడు, పెద్ద సేవకుడు, పెద్ద పోపు, బిషపు, పాస్టరు. ఆయనకిద్దరు కొడుకులున్నారు, పరమ దుర్మార్గులు. పాస్టరు కొడుకులు పరమ దుర్మార్గులు. ఏమంటారు కదా, పరమశుంఠ, ఇది పండిత పుత్ర పరమశుంఠ. మా చెల్లె చెప్పే లోపల నాకు వచ్చేసింది. పండిత పుత్ర పరమశుంఠ. పాస్టరు పిల్లలు పరమ దొంగలు ఉంటారు. ఆడపిల్లలు దొంగలే ఉంటారు, మగపిల్లలు దొంగలే ఉంటారు. అట్లేదన్నా కనబడితే ఊరిపెట్టి చంపేస్తా క్యూటిని. అట్లేదన్నా కనబడితే ఊరిపెట్టి చంపేస్తా, ఎవరు చెప్పకుండా. పాస్టమ్మ కూడా కనబడకుండా చేస్తా. నా జీలు అలాంటిది. అర్థమవుతుందా? మళ్ళీ ముద్దాడొద్దు, తప్పే. భయం వేస్తుంటుంది నాకు, అసలు అప్పుడప్పుడు చాలా భయం వేస్తుంటుంది. ఇంత రోషంతో చెప్తున్నా, ఈ రోషాన్ని ఉంచడానికన్నా చేద్దామంటే బాగా చాలామంది ఉన్నారు. వీడిని తలకాయ దించాలా అని చేసేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు, పన్నాగం చేసి. మనోళ్ళే మళ్ళీ. కానీ ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఏలీ కుమారులు దేవుని గుళ్ళోనే ఉన్నారు, మందిరంలో ఉన్నాడు. తండ్రి ఏం పులిపీట మీద ఉంటే వాళ్ళేమో అక్కడ బయట గేట్ కాడ జాదా నకర చేస్తారు. అందుకే గేటు బయట ఎవరిని ఉండనియ్యా. గేటు బయట ఎవడన్నా ఉన్నాడో వాడు మంచోడు కాదురా, మనోడు ఎవడన్నా. లోపల మందిరం అవుతాడో వాడు బయట బండ్ల దగ్గర తిరిగి బండి మీద కూర్చొని బయట చూడు, వాని మీద పెండగొట్టి పంపియండి, ఇక రాకురా గుడికి అని పంపియండి. బయట తిరిగేటోడు మంచోడు కాదు, మంచోడు బయట ఉండడు. వాక్యం అంటుంది 24వ అధ్యాయం ఆదికాండంలో, ఆశీర్వదించబడిన వారలారా చెప్పండి లోనికి రండి. బయట ఉన్నోడా శపించబడిన వాడా బయటికెళ్ళు. బయట తిరుగుతాడు బయటోడు, లోనోడు, వాడు ఇల్లోడు. మన కుటుంబానికి సంబంధించిన మన ఇంట్లోకి వస్తాడు. బయటోడు ఎట్లా వస్తాడు? రాడాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఫెలోషిప్ లోపము. అదే గుళ్ళో చిన్న బాలుడు, పాలు మరిసిన బాలుడు దినదినము అభివృద్ధి పొందుతున్నాడు, దినదినము వర్ధిల్లుతున్నాడు, భక్తిలో ఎదుగుతున్నాడు, భక్తిలో పెరుగుతున్నాడు. చిన్న బాబు ఏపోదును ధరించి దేవుని సేవ చేస్తూ ఉంటే ప్రజలందరూ ముచ్చటపడుతున్నారు. పేరు సమూయేలు. ఈ గాడిదలేమో బయట దుర్మార్గులయ్యారు. ఏంటి కారణం అంటే ఫెలోషిప్, లాక్ ఆఫ్ ఫెలోషిప్. లోపలికి రావరు వారు. బయట ఉన్నాడు, గేట్ కాడ నకరా చేస్తున్నాడు. బయట రోడ్ల మీద చర్చికి వచ్చేవారితో రోడ్ల మీద చిడాయిస్తారు, ఏమంటారు కదా, ఆ టీం వీళ్ళు, ఆ గ్యాంగ్ వీళ్ళు, ఆ లీడర్ వీళ్ళు. అందుకే ఏమైందో తెలుసా, ఉన్న పాటన చచ్చారు. వాళ్ళతో పాటు కుటుంబం అంతా శత్రువులయ్యింది. కుటుంబం అంతా చినిగిన సంచి, సహవాస దోషం. ఫ్యామిలీ గుళ్ళో ఉండాలా,
తండ్రికో గుడి, తల్లికో గుడి, బిడ్డలకో గుడి, కొడుక్కో గుడి వద్దు. అస్సలు మంచిది కాదు. చెడిపోతారు. చాలా ఉన్నాయి హైదరాబాద్లో. పెద్ద దరిద్రం ఏంటో తెలుసా? మెంబర్షిప్ ఒక దగ్గర ఉంటుంది, సహవాసం ఒక దగ్గర ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఒక దగ్గర ఉంటుంది. వాడు చూస్తే ఇక వాడు ఎన్నో అర్థం కాడు. వాడు చూస్తే ఎన్నో, ఆవిడ ఎన్నో అర్థం కాదు. అందుకే ఆ యెహోషువ అన్నాడు, నేను నా కుటుంబం దేవుని మందిరంలో ఉంటాం. కనుక ఒకటి, ఏలీ కుమారులు చెడిపోవడానికి కారణము దుర్మార్గులైరి, దుర్మరణము పొందిరి. అది దుర్మార్గులయ్యారు, దుర్మరణము పొందారు. దుర్మరణం, చెడ్డ మరణం, పడి చచ్చిపోయారు. వాళ్ళు పోయిరి, కానీ వాళ్ళతో పాటు తండ్రిని కూడా చచ్చిపోయింది. అబ్బా, పిల్లలు చచ్చారు, తండ్రి చచ్చాడు. ఎంత నష్టమో చూడు. అందుకే ఏలీ కుటుంబం చెడిపోవడానికి కారణం సహవాసం లేక ఫెలోషిప్. చినిగిన సంచి. పాజిటివ్ కుటుంబం అపోస్తలుల కార్యముల గ్రంథం, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 10 verse 2. కొర్నేలి కుటుంబము కనబడుతుంది. 4 బిడ్డలు ఉన్నారంట, మంచోళ్ళు పటు. ఈ కొడుకులకే కొంచెం కొమ్ములు వస్తాయి, ఇరిసేయాలా? ఎవరికన్నా కొమ్ములు వస్తున్నాయి అంటే 10th క్లాస్ పాస్ కాగా కొమ్ములు వస్తాయి, నాకు చెప్పండి, కూకటి వీళ్ళతో సహా ఇరిసేస్తా. కొమ్ములతో పాటు కాళ్ళు చేతులు కూడా ఇరిచేస్తా, పుంటి కట్టెలు ఇరిచేట్టు. ఏం రాయా లక్కీ, పాస్ అయినా, వెరీ గుడ్. జాదా నకర చేస్తే ఇరిసి పెట్టేస్తా. నీ అయ్యకు అవ్వకు చెప్పకుండానే కాళ్ళు ఇరిసి పోయిలా పెడతా. వాక్యం సెలవిస్తూ ఉంది, జాదా నకరలొద్దు. ఇక్కడ కొర్నేలి ఉన్నాడు, 4 కుమార్తెలు ప్రవచించేవారు, ప్రార్థనా పరులు, భక్తి పరులు, కుటుంబ సమేతముగా దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నారు. ఏంటి సంగతము, ఏంటి కథ? తీయండి దయచేసి 10వ అధ్యాయం 2వ వచనం అంటాడు చూడు. అతడు తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. ఇంటి వారందరూ, భార్య ఉంది, పిల్లలున్నారు, పిల్లలకు భార్యలు భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ కలిసి ఫిలిప్పికేమో 4 కుమార్తెలు, వాళ్ళేం ప్రవచించేవారు. ఎంత మంచి కుటుంబం. మన పిల్లలు మనలాగే ఉండాలా? తల్లి తీరు పిల్ల తీరు ఆకిలి, ఇల్లు తీరు ఆకిలి. పిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరంటే సంఘం కాదు, కాపరి కాదు, స్కూలు కాదు, లొకాలిటీ కాదు, కాలనీ కాదు, తల్లే తండ్రే. తిండి తగ్గించాలా? ఫోన్ తీసేయాలా? భోజనం తగ్గించాలా? దారిలోకి వస్తారు. ఏమంటావు? అరే మనోజ్ కదా, గుడ్, వెరీ చాలా మంచోడాడు. ఎక్కువ నకరాలు చేస్తే ఫోన్ తీయాలి ముందు ఉన్న పాటన. ఇంకా నకరం చేస్తే ఒకటే పూట పెట్టాలా? అయిపోయి ఒక్క పూట కూడా ఫుల్గా పెట్టద్దు. బతకడానికి పెట్టినట్టు పెట్టాలి తిండి. ఆడబిడ్డైనా మగపిల్లోడైనా దెబ్బకి దారిలోకి వస్తాడాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, కొర్నేలి కుటుంబం, ఫిలిప్పి కుటుంబం పిల్లలతో సహా దేవుని సన్నిధిలో ఉన్నారు. అంటే దేవునితో ఉన్నారు, దేవుని ఆరాధనలో ఉన్నారు, ఆయనతో ఉన్నారు, ఒకటి ఆరాధనలో ఉన్నారు. ఈ కొర్నేలి కుటుంబం ఆయనతో అంటే దేవునితో ఉన్నారు, ఆరాధనలో అంటే మందిరంలో ఉన్నారు. అందుకే నేను నా కుటుంబం అంటున్నాడు. అది ఉండాలి. కనుక 2వది చినిగిన సంచి. 3వ మాట చెప్పేసి ముగించేస్తాను. 3వది పిగిలిన వల. వల దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు. 1 ఫ్యామిలీ, 2వది ఫెలోషిప్, 3వది ప్రేయర్. రాసుకున్నారా? ఫ్యామిలీ, ఫెలోషిప్, ప్రేయర్. ఇవి మన జీవితంలో ఉండాలి. 3వది పిగిలిన వల. మార్కు సువార్త చాప్టర్ 1, మార్కు సువార్త 1వ అధ్యాయం. తీసినవా? 19వ వచనం చదువు. వాళ్ళు వలలు బాగు చేసుకొనుచుండగా దేవుడు చూశాడు. బాగు చేస్తున్నారంటే బట్టలు కుడుతుండగా అంటే చినిగిపోయి, అది అంతే చినిగిపోయింది. వలలు బాగు చేసుకుంటుండగా అంటే వల
చినిగింది, అది పోయింది. అది వలలు పట్టి లాగి వలల కప్పలు పడే, చేపలు పడే, కౌసుకలు పడే, రాళ్ళు పడే, కట్టెలు పడే, అన్నిటితో గుంజుతూ వాడుతూ ఉంటే చినిగిపోయాయి. అందుకే వాళ్ళు దరికి వచ్చేసి వలలను కడుక్కుంటున్నారు, బాగు చేసుకుంటున్నారు, కుట్టుకుంటున్నారు. ఎందుకు కుడుతున్నావరా నైనా అంటే చినిగిపోయింది అది. కనుక మూడవది పిగిలిన వల, ఒకటి పగిలిన తొట్టి, రెండవది చినిగిన సంచి, మూడవది పిగిలిన వల. ఈ వల ప్రార్థనకు సాదృశ్యం. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే బాధను తీరుస్తుంది. కుటుంబం భద్రత, సంచి బంధించుట, ప్రార్థన బాధను తీర్చుట. అది అన్ని వర్డ్స్ కలిపాం కష్టపడి, చూడండి. కనుక మూడవది పిగిలిన వల, ఇట్స్ ఎ ప్రేయర్. జీవితంలో లాక్ ఆఫ్ ప్రేయర్ ఉండకూడదు. ప్రేయర్స్ చాలా రకాలు ఉంటవి, అన్ని ప్రేయర్లు అట్లుండకూడదు. ప్రేయర్ లాగానే ఉండాలి. ఒకరు ప్రార్థన అంటే స్తోత్రం, ఈ స్తోత్రంతోనే పోతుంది రా బాబా, అదంతా ఏదిరా బాబు, ఇక ఉండదు ఇక సబ్జెక్టు. ఇక కొంతమంది ఏమో వెనక ఏం మాట్లాడాలో తెలియక స్తోత్రం అల్లుడు అంట, అది కూడా కాదు. అల్లుడు అనాలా, స్తోత్రం అనాలా, కానీ సిస్టమేటిక్గా ఉండాలి. ఎవరు సిస్టమేటిక్ చేస్తారు? రోజు చేసేవాడు సిస్టమేటిక్ చేస్తాడు. ఎప్పుడు పిలుస్తున్నావు నీ పేరు నాకు తెలియదు. ఇక జార్జి నువ్వే ఉన్నావు నాకు టార్గెట్, నిన్నే పిలుస్తా. ఎప్పుడు పిలుస్తానో పుట్టిన పిలుస్తా, వచ్చేసి ప్రార్థన చేయాలి. ఇక ఏం చేస్తావో నాకు తెలియదు. ఇక గుడికి డుమ్మ కొడతావో, ఇక రాకుండా మానేస్తావో నాకు తెలియదు. ఇంట్లో చేసుకుంటాడు, కానీ చర్చలు చేయడం భయం ఆయనకు. చర్చలు చేయడం భయం. ఇంకా భయం పోవడానికి నేను పట్టుకున్నా ఆయనను. ఇక్కడ మనం చూస్తాం, ప్రార్థన అందరం చేయగలగాల. అన్ని రకాల ప్రార్థనలు అవసరం. సబ్జెక్ట్ కరెక్ట్గా ఉండాలి, స్టార్టింగ్ ఉండాలి, సబ్జెక్ట్ బాడీ ఉండాలి, ఎండింగ్ ఉండాలి. అంతే. బాగలేదా కొరకు చేయి. బాగలేనప్పుడు నువ్వు భోజనం కొరకు చేసినా భోజనకే చేయి, బాగానే చేయి. ఎవరు ఊరికి పోతున్నారు ప్రయాణం కొరకు చేయి కదా, అంతే కదా. నీ కడుపు నొస్తుంది, కడుపు నొప్పు దానికే చేసుకో. నీ పిల్లల కొరకు చేయి. సంఘం ఉన్నప్పుడు సంఘం చేయి. యూనివర్సల్ ప్రేయర్ ఉంటే చూడు, అప్పుడు అన్ని కలిపి కలగూర గంపలా ఎత్తుకోబో. కొంతమంది చేస్తారు ప్రార్థన, అర్థం ఉండదు. చాలామంది ఉన్నారు ఇక్కడ. చాలామంది ప్రార్థనలు వింటున్నా, అమ్మ నీ ప్రార్థనకి ఇట్లుందంటే నా మీద మట్టి పోస్తావు నువ్వు. అందుకే ఇప్పుడు చెప్తున్నా, నేను నేర్చుకో, నాకు కూడా ప్రార్థన వస్తుంది, నేను కూడా భక్తుణ్ణి. కుదరదు. నీ ప్రార్థన పనికిరాని ప్రార్థన. అట్లొద్దు. కరెక్ట్గా ఉండాలి మన ప్రార్థన. నీ ముఖం ముందు, నీ నిద్ర ముందు నీ ప్రార్థన బాగలేదమ్మా అంటే ఉంటావా? గుడికి మానేస్తావు, పాటు నా మీద మట్టి పోస్తావు, ఊరంతా బ్లేమ్ చేస్తావు. స్టార్టింగ్లో నేను బాగుంటి, ఇప్పుడు ఆయనకు బాగలేదట. ఎందుకు బాగలేదు? బంగులు అయింది కనుక బాగలేదట ఇప్పుడు నేను. ఇప్పుడు అన్నీ వచ్చినాయి కనుక నన్ను లెక్క చేయట్లే. అది మన నోట్లకే వచ్చే మాట. వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవది పిగిలిన వల అంటే ప్రార్థన. ఈ ప్రార్థన మన బాధను తీర్చేది, దేవునికి మన బాధను చెప్పుకునేది. కనుక ఈ ప్రార్థనలో కూడా రెండు, ఫస్ట్ నెగిటివ్ చూపిస్తా, తర్వాత పాజిటివ్ చూపించేసి ఆమెనంట. ఇంకా 5 నిమిషాలు ఉంది మనకు, 11కు ఇంకా 5 నిమిషాలు ఉంది, ముగించేస్తున్నా. మంచి టైంలో ఉన్నాం ఈసారి. బండి ట్రైన్ చాలా టైం పోతుంది, జనం తక్కువ ఉన్నందుకు టైంలో ఉందేమో. మూడవది పిగిలిన వల ప్రార్థనకు. నెగిటివ్ చూద్దాం, చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయం. పేరు చెప్తారా ఎవరన్నా? వ్యక్తి పేరు చెప్తారా? గిఫ్ట్ ఇస్తా, తీసి చెప్పొద్దు. పరిసయుడు. ఎవరు చెప్పపోయారు? ఆ గిఫ్ట్ నాకు మిగిలింది, పాటు దక్కిపోయింది. నెగిటివ్ ప్రార్థన అన్న, పాస్టమ్మనే పాజిటివ్ ప్రార్థన చెప్పింది. 18వ అధ్యాయంలో చెప్పండి అంటే సుంకరి ప్రార్థన అంది, నాకు వినబడ్డది. కానీ అది పాజిటివ్ ప్రార్థన. దానికంటే మీద నెగిటివ్ ప్రార్థన ఉంది. ఇప్పుడు చదవండి 11వ వచనం. పరిసయుడు నిలబడి, ఎవడబ్బా వీడంటే భక్తిపరుడు, గుడికొచ్చేవాడు, రెగ్యులర్గా కానుకలిచ్చేవాడు, ఉపవాసం ఉండేవాడు, దశం భాగం కరెక్ట్గా పంపిస్తాడు, కరెక్ట్ ఉపవాసం ఉంటాడు, ప్రతి వారం గుడికి వస్తాడు. అన్ని కానీ ప్రార్థన దేవుడు పక్కన పెట్టాడు. అది ఏంటి కారణం అంటే ఆ ప్రార్థన లోపముతో ఉన్న ప్రార్థన. వాని తోక వాడే హెచ్చించుకుంటాడు, వాని కొమ్ములు వాడే, వాని అంటే
ప్రార్థన చేస్తే ఆమె నన్నక అక్క నేను ఎట్లా చేసిన ప్రార్థన ఆ? లేరు చెప్పమంటారా పేర్లు? ప్రసంగం చేసి దిగినాక అన్న నేను ఎట్లా చేసిన ప్రసంగం ఎట్లా చేసిన మరి గదే ఎవడీడు పరిసయుడు భక్తిపరుడే, ప్రార్థనపరుడే, ఉపవాసం ఉంటాడు, కానుకలిస్తాడు, గుడికొస్తాడు. బట్ ఎవడు? పరిసయుడు. ఏం చేశాడు దేవుడు? పక్కన పెట్టాడు. అరే ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు ఎందుకు పక్క పెట్టాడు అంటారు మీరు ఇప్పుడు. కారణం ఏంటంటే ఆయనకి ప్రార్థన రాదు. ఆయనకి ప్రార్థన రాదు. చేసింది ఏంటి మరి? ప్రార్థనే, కానీ ప్రార్థన రాదు. దేవుడు అంటాడు వాడికి ప్రార్థన రాదు. మరి ఇప్పటిదాకా ప్రార్థనే చేసిండు కానీ ప్రార్థన కాదు అది. ఏం ప్రార్థన చేస్తాడు? పక్కనున్నోడు తిడతాడు. చేయమా? వెనకడికి ఆమె చేసిందంట. వెనకడికి నాకు ఒక కన్ను పోయినా పర్వాలేదు కానీ దానికి 2 కన్ను వద్దు అని చేసిందంట. నాకు ఒక కన్ను పోయినా పర్వాలేదు కానీ దానికి 2 కన్ను పోవాలి. ఆమె అన్నసరికి ఈమెకే 2 కన్ను పోయినాయట. ఈమెకే ప్రార్థన దేవుడు అడిగింది ఏంటో తెలుసా? ఎదుటివాడు ఎట్లుండాలని కోరుకుంటావో నువ్వు అట్లుంటావని ఉంది వాక్యం. అంటే ఎదుటివాని మేలు కోరి ప్రార్థన చేస్తే, శత్రువు మేలు కోరి ప్రార్థన చేస్తే అది నీ జీవితంలో ఆమెనంటాడు దేవుడు. అది మనం నేర్చుకోవాలా. ఈ పరిసయుడు ఏం ప్రార్థన చేస్తాడంటే, నేను వీని నా పక్కనున్న ఈ సుంకరి గాని కంటే చాలా మంచోన్ని. అది తోక. అందుకు దేవుడు తీసి పక్కన పెట్టాడు. భక్తిని చూడలే, కానుకను చూడలే, ఉపవాసాలు చూడలే, గుడికొచ్చేదాన్ని చూడలే, మందిరంలో ఉన్నాడు వీడు బాగుంటా అనలే, చూడలే, వాని డ్రెస్ చూడలే, వాని స్ట్రక్చర్ చూడలే, వాని వకాబులరీ చూడలే, వాని ప్రార్థన ఏం చూడలే. వాని నైజమును చూశాడు, వాని గుణమును, వాని తత్వం అది మారాలో. ఆ హెచ్చించుకునే తత్వం మారాలో, ఆ నైజం మారాలా. వకాబులరీ మారితే ఏం ప్రయోజనం? కొందరు ప్రార్థన చేస్తే అబ్బో ఎంత చక్కటి వకాబులరీ, ఎంత చక్కటి లాంగ్వేజ్, ఎంత గ్రామటికల్గా వాడతారో పదాలు. ఏం చూడడు దేవుడు. న్యాచురల్గా చెయ్యాలా, సబ్జెక్ట్గా చెయ్యాలా, టైంకు చెయ్యాలా, టైం చెయ్యాలా. ఒక పెళ్ళి, ఒక హౌస్ డెడికేషన్ పోయా అని చెప్పాం కదా మొన్న ఊరికి. ప్రోగ్రాం లేటుగా స్టార్ట్ అయ్యింది. ఆఖరికి ప్రసంగం పెట్టారు. దాదాపు 5-6 పాస్టర్లు ఉన్నారు. అందరిది అయిపోయింది. నాకు ప్రసంగం పెద్ద పాస్టర్ చేస్తాడు, హైదరాబాద్ నుంచి వచ్చిండు అని మైక్ ఇచ్చిండు. నాకు ఆయన 3 మాటలు చెప్పి ఆమెనన్నా. మైక్ ఇచ్చిన ఇట్ట చూస్తున్నాడు. పబ్లిక్ అంత వచ్చి నన్ను అప్రిషియేట్ చేశారు. చెప్పావయ్యా, 3 మాటలు చెప్పావు, కరెక్ట్గా చెప్పావు, టైం చూసావు, క్లోజ్ చేసావు. అదే మైక్ ఎవరికి ఇచ్చినా అర్ధగంట కొట్టేటోళ్ళు ఇక ఆపై అనవలసి వస్తు మేము అన్నారు. ఎంత ప్రసంగం చేసినా కాదు అక్కడ. ఎంత అర్థమైంది జనాలకు ఎంత ఇష్టంగా ఉంది. నీ ప్రార్థన ఎదుటివానికి విసిగించేటట్లుంటే దేవుడు దానికి ఆమెను అనడు. నీ ప్రార్థన అరే ఇంకెప్పుడు ముగిస్తుంది. నాకంటే ముందు ఒక పాస్టర్ అమ్మ చేసింది, పాస్టర్ గారి కూతురు చేసింది పాపం నాకంటే ముందు. ఆ పాస్టర్, స్థానిక పాస్టరు, ఆ అక్కకు పిలిచి అయ్యా ప్రార్థన జరా, అక్కకు పిలిచి అయ్యా అంటే ఆమె రిటైర్డ్ టీచర్, పాస్టర్ గారి పెద్ద పాస్టర్ గారి కూతురు. ఆమె చాలా సీనియర్ నాకంటే ఎక్కువ. ఆమెను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. అక్క రా ప్రార్థన చేస్తామని ఇస్తే పాపం ఆమె అంత ఊగిపోయి 2-3 నిమిషాలు చేసేది, 10 నిమిషాలు చేసేది ప్రార్థన. ఆఖరికి ప్రార్థన చేస్తూనే ఉంటే వెనుక ఒక్క అబో అంటున్నారు. వెనకాల ఊర్లో ఎట్లుంటుంది తెలుసా? బడే మజా ఉంటుంది. వస్తారా ఒకసారి తీసుకోపోతా? అక్క నా పక్క నుండి ప్రార్థన చేస్తూ ఉంటే ఎరుకున్నారు, ఓ అక్క అబో అంటున్నారు అక్కడ. ఆమెనని అయ్యా నేను ఎక్కువసేపు చేసిన అంటుంది నన్ను. నేనన్నా ఇక ఎక్కువ తక్కువ కూర్చో అక్క, తర్వాత మాట్లాడతా పోయిపో అని. అంత అయిపోయినాక కూర్చుంటే ఎక్కి పక్క 10 నిమిషాలు మాట్లాడినా ఆమెతోని. అక్క మంచిగా చేసినావు కానీ ఎక్కువసేపు చేసినావు అక్క, టైం లేదు కదా. నా ప్రసంగానికంటే 3 అంతలు ఎక్కువ చేసావు నువ్వు ప్రార్థన. వద్దట్లా భక్తిని అంతా చూపించుకోండి. సొల్లు కబురు అంతా కాడతారంతా. నోరు తెరిచి ఉంది ప్రార్థన చేస్తుంటే అందరూ చూసి అమ్మో ఎంత పెద్ద ప్రార్థన చేసింది అనుకోవడానికి నోరంతా తెరిస్తే కుదరదు. తెరిచినప్పుడు తెరువు. మధ్యరాత్రి లేచి తెల్లవారుదాకేడు. భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, తల్లిదండ్రుల కొరకు, సంఘం కొరకు, లోకం కొరకు, సమాజం కొరకు, నీ అవసరతల కొరకు, అక్కర్ల కొరకు ఏడువు యోబు వలె. దాన్ని దేవుడు మెచ్చుతాడు.
ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎట్టుంది సిచ్యువేషన్, దాన్ని ఎరగాల. ఈ పక్కన ఉన్న సుంకరిని క్షమించని వీడు ప్రార్థన చేస్తే దేవుడు ఆమెనంటాడు అనలే, గెంటేసిండు. వానితో సాడ ప్రార్థనను కూడా గెంటేసేసాడు. నువ్వొద్దు, నీ ప్రార్థన వద్దు, పరిసేయుడు పో, వెళ్ళిపోయాడు. ఇక్కడ అందుకే చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఒకటి, తన్ను తాను హెచ్చించుకున్నాడు, దేవుణ్ణి వంచాడు. తను హెచ్చించుకున్నాడు, దేవుణ్ణి వంచాడు ప్రార్థనలో. సుంకరిని చేసింది దేవుడే, ఈయనని చేసింది దేవుడే. ఈ సుంకరి కంటే నేనే మంచోణ్ణి అనుకో, మనం ఆమె కంటే నేనే మంచిగున్నా అనుకుంటాం మనం. వద్దు, అది కూడా వద్దు బిడ్డో, మంచిది కాదు. ఆయన కంటే నేనే మంచిగున్నా, ఆయన కంటే నేనే బాగా చేసిన, ఆయన కంటే నేనే మంచి ప్రసంగం చేసిన, అవి కూడా వద్దు. ఆమె కంటే నేనే బాగా పాడినా, నేనే చేసిన, నేనే బాగా కొట్టిన, వాయించిన, ఇవన్నీ వద్దు. సుంకరి దాన్నే చూశాడు. సుంకరి ప్రార్థన దేవుడు నెగ్లెక్ట్ చేశాడు. కనుక పిగిలిన వల అంటే ప్రార్థన, నెగటివ్ ప్రార్థన ఏంటంటే పరిసైన ప్రార్థన, పొస్కని ప్రార్థన. ప్రార్థనలో పొసకాల ఊగా ఒకటే అరిగిపోయిన రికాల్లాగా స్టేమ్ ఉండొద్దు. కొంతమంది మొదలు పెడితే ఇక వాళ్ళ మోనార్క్ ఇక అదే వచ్చేస్తుంది అంతే. అట్లా కూడా వద్దు. ప్రార్థన సిస్టమ్ మార్చుకోవాలా. రోజు చేస్తే మారుతుందబ్బా, రోజు చేస్తే అలవాటుతో మారుతుంది. ఒకసారి చేస్తే అట్నే అదే రికార్డులాగా ఉండిపోతుంది. అట్లా ఉండొద్దు. వాక్యం సెలవిస్తూ ఉంది, పొస్కని ప్రార్థన వద్దు, పొస్కని ప్రార్థన వద్దు, పరిసయ్యుని ప్రార్థన. పొస్కకపోవడానికి కారణం ఏంటంటే ఒకటి, తన్ను తాను హెచ్చించుకున్నాడు, రెండవది దేవుణ్ణే వంచాడు, దేవుణ్ణి ఇన్సల్ట్ చేశాడు. దేవుడు ఆ ప్రార్థన తీసేశాడు. పాజిటివ్ ప్రార్థన చూపిస్తాను చూడండి. ఒకే మాటతో, ఒకే దెబ్బతో 6 కొట్టాడు. ఒక్కటే దెబ్బతో 6. ఆ ఒక్క షాట్తో 6 రాగానే విన్ అయిపోయింది టీం. అది 4 వస్తే కూడా రన్నే, 6 అయితేనే విన్ను. కనుక ఒక షాట్ కొట్టాడు, ఒక్కటే వర్డ్తో ప్రార్థన చేశాడు. కిక్ కొడితే 6 బాల్ విన్ అయ్యాడు. ఎవరబ్బా ఆయనంటే శిలో మీద రెండవ దొంగ. సమయస్ఫూర్తితో ఏం చెప్పలే, ప్రభూ మేము దొంగలం, క్షమించి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో, వచ్చేయరా, అయిపోయి. అదే ప్రార్థన నేను చేయమంటే స్తోత్రం 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 స్తోత్రం, ఈయన దొంగతనం, ఆ దొంగతనం, ఆ చేసా, ఇది చేసా, అది చేసా, ఇది అవంతా ఆయన తెలుసు బిడ్డ. నువ్వేది చెప్పేది? చాలామంది ప్రార్థనలో దేవునికి నేర్పిస్తారు, దేవునికి పరిచయం చేస్తారు, దేవునికి చెప్పుతారు. ఇది నేను ఇది, నేను ఇది, నేను ఇది, అది ఇది అని. నీకు దేవుని తెలియదు అరబై అన్నీ తెలుసు. చాలామంది దేవుని, కొంతమంది ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థనలో వందన సమర్పణ కూడా వస్తుంది. పెద్ద పెద్దలు మళ్ళీ ఆ ప్రార్థన చేయి బిడ్డ అంటే, మా మేరెక్క నాకు డబ్బులు ఇచ్చింది, ఆమెకు వందనాలు. మా మేరే పాస్టర్ మా మంచి ఛాయ్ ఇచ్చింది, ఆమెకు వందనాలు. ఇక ఇవే ప్రార్థన. ప్రశాంత్ బాగా నవ్వుతూ ఉంది. వాళ్ళ ఇంటికి పోతే మంచి బిర్యానీ పెట్టింది, వాళ్ళ భర్త మంచి బిర్యానీ పెట్టిండు, ఆమెకు వందనాలు. ఇది వద్దు బిడ్డ. ఏ ప్రార్థన చేయమన్నాడు ఆ ప్రార్థన చెయ్యాలి అంతే. ఆమెకు వందనాలు అయితే పోయి వందనాలు చెప్పు, దండం పెట్టు, చేతులు పట్టుకో, కడుపులో తలబెట్టు. ఆమె బిర్యానీ పెడితే నువ్వు ఇంటికి పిలిచి నువ్వు ఇంకో బిర్యానీ పెట్టు. అది కాదు. ఈ ప్రార్థనలన్నీ తోకంతా చూపించుకోవడం ఏంటి, భక్తి అంతా కక్కడం ఏంటి, జాతకం అంతా చెప్పడం ఏంటి? వద్దు. మన భక్తిని అంతా కూడగట్టి నీ ప్రార్థనలోనే నేను చూపిస్తా ఈ స్టేజ్ మీద అంటే కుదరదు. మన మేడిపల్లిలో పాస్టర్ సావాసం పిలిచారు నన్ను. ఎక్కడ పోయినా అంతే పెద్ద పెద్ద బిషపులు వచ్చి ఎదురుగా కూర్చున్నారు. నాకంటే పెద్దలు బిషపులు అందరూ కూర్చున్నారు. స్టన్ గన్ పెట్టి పేల్చినవు, నాకు కూడా 2 చాట్లు పడ్డాయి అన్నాడు ఆయన, పెద్ద బిషప్. స్టన్ గన్ పెట్టి పేల్చావు పాస్టర్లను, ఆ 2 షాట్లు నాకు కూడా పడ్డాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. అన్న నిన్ను కొట్టలే, నేను వాక్యమే చెప్పావు, ఇట్ట చెప్పాల వాక్యం. ఒక్కొక్కరు వాని సోది అంతా, వాని బ్యాక్గ్రౌండ్ అంతా, వాని ఎక్స్పీరియన్స్ అంతా, వాని చర్చి గురించి అదే చెప్తారు. వాక్యం ఇచ్చాడు, అందరికీ వందనాలు, వాక్యం మొదలుపెట్టిన 25 నిమిషాల్లో ముగించేశా. వాళ్ళు 45 మినిట్స్ టైం ఇచ్చారు, 25 అర్ధ గంటలో ముగించేశా. అందరూ విన్నారు, చాలామంది ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఇంకొప్పరు ఏం చెప్పట్లే, అవసరమైతే నెంబర్లు ఇస్తే మీరు అడగండి వాళ్ళని. గుర్తు చేస్తూ ఉన్నా, అది మన కాన్సెప్ట్స్లో ఉంటుంది. అట్లా ట్యూన్ అయి ఉండాలి మనం. చెప్పమనేదే చెప్పాలా, ఇంకోటి చెప్పొద్దు.
దాటొద్దు, గీత దాటొద్దు, అవధులు దాటొద్దు. ఎంత పెద్దద మీటింగ్ అన్నా కానీ, ఏమన్నా కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పాజిటివ్ ప్రేయరు 23వ అధ్యాయం లూకాసు వార్త 41-42. శిలువ మీది రెండవ దొంగ. పరిసేయుడు చేసిన ప్రార్థన పొస్కని ప్రార్థన. ఈ శిలువ మీది రెండవ దొంగ చేసిన ప్రార్థన పొసికిన ప్రార్థన. పొసకని ప్రార్థన, పొసికిన ప్రార్థన. పొసకడం అంటే కలవనిది, పొసుకుడు అంటే కలిసినది. పిండిలో నీళ్లు పోసి పిసికితే కలుస్తాయి, పిండిలో ఇసుక పోసి పిసకండి, కలవదు. కలుతుందా? కలవదు. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, శిలువ మీది దొంగ చేసిన ప్రార్థన పొసికిన ప్రార్థన. ఏం చేశాడు అంటే తన్ను తాను ఒప్పుకున్నాడు, తన అవసరత చెప్పుకున్నాడు. చాలంతే. నేను దొంగను, నన్ను రక్షించు, చాలు, అయిపోయాయి. గది చేయమంటే ఇదంతా చేస్తావేంటారా నాయనా? నేను దొంగను తను చెప్పుకున్నాడు, తన జీవితాన్ని ఒప్పుకున్నాడు, తన బాధను చెప్పుకున్నాడు, చాలు. గజాల్. నన్ను ఎవరైనా పిలిస్తే నా పేరు పాస్టర్ సుదర్శన్, నేను తార్నాక దగ్గర ఉంటా, ఆమెన్, అంతే చాలిగా. ఇక నా గురించి చెప్పిన వాళ్ళు చాలామంది చెప్తారు, ఏమేమో చెప్తారు. మళ్ళీ నేను అవన్నీ చెప్పుకో. మీరు చెప్పారు అభిమానంతో, నా పేరు పాస్టర్ సుదర్శన్, నేను తార్నాక హైదరాబాద్లో ఉంటా, చాలు. ప్రసంగం మొదలు పెడతా, ఆమె నన్ను బయటకు వచ్చేస్తా. అంతా అయిపోయి బుక్కడ తిన్న తర్వాత ఎవ్వరు గెలవా. అందరు నెంబర్ అడుగుతూ ఉంటే ఇస్తా అని ఆఖరికి ఏం చెప్తాను తెలుసా? నన్ను పిలిచిన ఆయన అడగండి, నేను వచ్చేస్తా, అయిపోయాయి. నేను నెంబర్లు ఇచ్చుకుంటూ కూర్చొని దుకాణం పెట్టుకోను. నన్ను పిలిచిండు కదా, ఆయన డైరెక్ట్గా చెప్తాడు. ఆయన నన్ను పిలిస్తే నేను మీతో డైరెక్ట్ లింక్ పెట్టుకుని ఎటువంటిది? గలీజ్గా ఉండదు. నేను చూసిరాలంటే పెళ్లి చేసుకుని వచ్చినట్టు అవుతుంది. ప్రసంగం చేయమంటే పాస్టర్లు లింకులు పెట్టుకుంటారు చాలామంది. ఇప్పుడు నేను ఏ చర్చికి పోతే ఆ చర్చికి 4 విడుచుకొని రావచ్చు, నా నెంబర్ తీసుకొని. ఆ పని చేయలేను, నాకు వద్దు, మంచిది కాదు, ఉసురు కొడుతుంది, మంచిది కాదు. వాక్యం సెలవిస్తూ ఉంది. పొసికిన ప్రార్థన. శిలువ మీది దొంగ, గజ దొంగ, కూనికోరు, అంతకుడు, రెండే మాటలు. బాధను తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన బాధను అవసరతను చెప్పుకున్నాడు, అయిపోయాయి. పట్టున దేవుడు చేశాడు. తప్పును ఒప్పుకున్నాడు, అవసరతను చెప్పుకున్నాడు, పరలోక పట్టణానికి చేరుకున్నాడు. ఇది వల్ల మన జీవితంలో కూడా ఇలాంటి ప్రార్థన అవసరం. ఏంటి కారణం? ఇలాంటివి ఈ 3 నెగటివ్ ఫ్యామిలీస్ని చూపించాను. ఇవన్నీ ఏంటి అంటే అండర్స్టాండింగ్ లోపం, లేక అండర్స్టాండింగ్ అవగాహన లోపం. అవగాహన కలిగిన 3 కుటుంబాలు చక్కగా దీవించబడ్డారు, దేవునితో ఉన్నారు. ఆ 3టికి 3 మాటలు. నెంబర్ 1, పగిలిన తొట్టి ఫ్యామిలీకి సాదృశ్యం, ఫ్యామిలీ భద్రతను సూచిస్తుంది. రెండవది, చినిగిన సంచి సహవాసం, ఫెలోషిప్ను సూచిస్తుంది. అది అన్నిటిని బంధించేది. ఫెలోషిప్ అంటేనే బంధించేది. చూశారు కదా, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న 100 మందిని బంధించి పెట్టా. ఎటు కదలకుండా, మెదలకుండా దగ్గరికి కాళ్ళు పెట్టుకొని బంధించి కూర్చొని పెట్టా. మా రోని అష్ట కష్టాలు పడుతున్నాడు, కాళ్ళు మలుచుకొని కూర్చొని. వాడు 2 సార్లు జాపాడు, చేశాడు, అయినా కదలడానికి కుదరదు. కాళ్ళు వస్తున్నాయి వాడికి. ఇప్పుడు వాడిని ఇప్పుడు ఒక వట్టి లేవట్టాలా, అట్టుంది పరిస్థితి. అయినా కదలడు. అది ఫెలోషిప్. ఒక్కొక్క దగ్గర పోతే ఒక లేడుస్తాడు, వాడు పోతాడు, వాడు హలో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు, వాడు బయటకు పోతూ ఉంటాడు, వాడు లోపలికి వస్తూ ఉంటాడు. అది ఫెలోషిప్ కాదు. ఫెలోషిప్ అందరిని బంధించేది ఫెలోషిప్. మూడవది చెప్పాలా, పిగిలిన వల. అది ప్రార్థన. బాధను తీర్చేది. కనుక ఈ 3 అర్థం చేసుకుందాం. అవగాహన లోపము లేకుండా అర్థవంతముగా జీవించుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. లేక్ ఆఫ్ అండర్స్టాండింగ్, అవగాహన లోపం ఈ దినాల్లో చాలామందికి ఉంది. మనకు అవగాహన లోపము లేకుండా దేవుని సహాయాన్ని అడుగుదాము. వాక్యాన్ని వాక్యములాగా అర్థం చేసుకుందాం, కుటుంబాన్ని అర్థం చేసుకుందాం, సహవాసమును అర్థం చేసుకుందాం, సరి అయిన ప్రార్థన చేద్దాం. మన కుటుంబము కూడా ఒక చిన్ని సంఘం. ఆ చిన్ని కుటుంబాలతో ఏర్పడిందే ఇది ఒక పెద్ద కుటుంబం, మన సంఘం. కనుక ఈ సంఘం పగిలిపోకూడదు, ఈ సంఘ సంచి చినిగిపోకూడదు, ఈ సంఘ ప్రార్థన పిగిలిపోకూడదు, విడిపోకూడదు. కలిసి ఉండాలా, పొసికినదై ఉండాలా, ఏకీభవించినదై ఉండాలా. అందరి దృక్పథము, అందరి మనస్తత్వము ఒకటై ఉండాలా. అదే దేవుడు కోరుకొంటూ ఉన్నాడు.
అది జరగాలి అంటే అవగాహన లోపం ఉండకూడదు. కరెక్ట్గా అండర్స్టాండింగ్ మైండ్ నీకు అవసరం. అది జరిగినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. తీర్మానం చేసుకుందాం. దేవుడు అలాంటి కార్యాల గుండా మనల్నందరినీ నడిపించుట కొరకై దేవుని సహాయాన్ని అడుగుదాము. దేవుని సహాయాన్ని అడుగుదాము. దేవుని సహాయము కొరకై ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, కృపగలిగిన దేవా, దయగలిగిన మా స్వామి, మీకు స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ దినమును బట్టి స్తోత్రాలు, మీ సన్నిధిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధిలోనికి వచ్చి మీ మాటలు విని మీ మాటలను ధ్యానము చేసే గొప్ప భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందులకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నైనా. పరమ తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు నైనా, మీ నమ్మకత్వమును బట్టి నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పగిలిన తొట్టి, చినిగిన సంచి, పిగిలిన వల, కుటుంబము, సహవాసము, ప్రార్థన మీ దృష్టికి అంగీకృతముగా ఉండుట కొరకు కృపనుంచుమని తలలు వంచి ఆఫ్లైన్లో వాక్యం విన్నవారిని బట్టి, ఆన్లైన్లో వాక్యం విన్నవారిని బట్టి స్తుతిస్తూ మీ కృప కలిగిన స్థలకు అప్పగిస్తూ వీళ్ళందరూ తిరిగి వెళుతూ ఉండగా క్షేమమును భద్రతను అనుగ్రహించి దీవించి మీరు అక్కడ కొరకు ఆయత్తపరచుమని యేసు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.